digestion, the fuel provider and life sustainer. ఈరోజు మనం వచ్చేసి గ్లాండ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు ప్యాన్క్రియాస్, లివర్ గురించి తెలుసుకుంటాం. ఈ డయాగ్రామ్లో మనం చూసామంటే ఇదే ప్యాన్క్రియాస్. ఈ ప్యాన్క్రియాస్ 3 పార్ట్: టేల్, బాడీ, ప్యాన్క్రియాస్, హెడ్. ఈ 3 పార్ట్స్గా ప్యాన్క్రియాస్ డివైడ్ అయ్యి ఉంటుంది. ఈ ప్యాన్క్రియాస్ లివర్ పొజిషన్ ఇలాగా ప్రజెంట్ అయ్యి ఉంటాయి. డయాఫ్రమ్ కింద లివర్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఈ లివర్కి ఇలా స్మాల్ పిట్ లైక్ హోల్ లైక్ ఉంటుంది. అక్కడ మనకి గాల్ బ్లాడర్ ప్రజెంట్ అయ్యి ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ గురించి, ప్యాన్క్రియాస్ గురించి, లివర్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కరోనరీ లిగమెంట్. ఈ లిగమెంట్ లివర్ని మన అబ్డామెన్తో అటాచ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ డియోడినమ్ కర్వ్లోని ప్యాన్క్రియాస్ అనేది ప్రజెంట్ అయ్యి ఉంటుంది. డియోడినమ్ కర్వ్లో ఈ డక్ట్స్ గురించి, ప్యాన్క్రియాటిక్ డక్ట్, హెప్టో ప్యాన్క్రియాటిక్ డక్ట్, ఈ డక్ట్స్ అన్నిటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటాం. ప్యాన్క్రియాస్. ద ప్యాన్క్రియాస్ ఈజ్ అబౌట్ 12 to 15 centimeters long and 2.5 centimeters thick. Lies posterior to the greater curvature of stomach. Lies posterior to the greater curvature of stomach. స్టమక్ కింద డియోడినమ్ ఓపెనింగ్, స్టమక్ కింద డియోడినమ్ కర్వ్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటుంది. ద ప్యాన్క్రియాస్ కన్సిస్ట్ ఆఫ్ హెడ్, బాడీ అండ్ టేల్. ఈ పార్ట్ ఉన్నది కదా, ఇది హెడ్. ఇది నెక్స్ట్ ఇది బాడీ. ఈ లాస్ట్ పార్ట్ ఇది టేల్. ఇది ప్యాన్క్రియాస్లో. అండ్ యూజువల్లీ కనెక్టెడ్ టు ద డియోడినమ్ బై 2 ducts. 2 ductsతో కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు నెక్స్ట్ డయాగ్రామ్లో ఓపెనింగ్ అయి చూపిస్తాను ఆ 2 ductsకి. ద హెడ్ ఈజ్ ఎక్స్పాండెడ్ పోర్షన్ ఆఫ్ ది ఆర్గన్ నియర్ ది కర్వేచర్ ఆఫ్ డియోడినమ్, సుపీరియర్ టు ఎండ్ టు అండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెడ్ ఆఫ్ ఆర్ సెంట్రల్ బాడీ అండ్ టాపరింగ్ టైల్. ఇది టాపరింగ్ టైల్ ఉంటుంది, సెంట్రల్ బాడీ ఉంటుంది, హెడ్ ఉంటుందని చెప్పాడు. హెడ్ పోర్షన్ అన్నది డియోడినంలో ప్రజెంట్ అయి ఉంటుందని ఈ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. Pancreatic juices are secreted by exocrine cells into small ducts that ultimately unite to form 2 larger ducts, the pancreatic duct and associatory duct. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కామన్ బైల్ డక్ట్తో కలిసి బయటకు ఓపెన్ అయ్యేదాన్ని ఈ ప్యాన్క్రియాటిక్ డక్ట్ అనేది 2గా డివైడ్ అవుతుంది. ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి వెళ్తుంది. యాక్సరీ ప్యాన్క్రియాటిక్ డక్ట్. ఇది డియోడినల్ ప్యాప్లియా అంటే ఆ డియోడినంలోని హోల్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. బైల్ డక్ట్ ఈ 2 కలిసి ఫామ్ అయిన డక్ట్ ఓపెన్ అవ్వడం కోసం ఆ హోల్ని డియోడినల్ ప్యాప్లియా అంటారు. ప్యాన్క్రియాటిక్ జ్యూసెస్ ఆర్ సెక్రెటెడ్ బై ఎక్సోక్రైన్ సెల్స్ ఇంటూ స్మాల్ డక్ట్స్ దట్ అల్టిమేట్లీ యునైట్ టు ఫార్మ్ 2 larger ducts, the pancreatic duct and associatory duct. Associatory duct ne duct of Santori antaru. Associatory duct ne. This in turn convey the secretions into small intestine. ఈ 2 స్మాల్ ఇంటెస్టైన్ లోకి సెక్రేషన్స్ రిలీజ్ చేస్తాయి. ద ప్యాన్క్రియాటిక్ డక్ట్ దాన్ని డక్ట్ ఆఫ్ విర్సంగ్ అంటారు. ఇట్ ఈస్ లార్జర్ ఆఫ్ 2 ducts. ఓకే, దీని గురించి ఇంకా బ్రీఫ్గా నెక్స్ట్ స్లైడ్లోనే వస్తుంది. ఇప్పుడు ఈ డక్ట్స్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ప్యాన్క్రియాటిక్ డక్ట్ జాయిన్స్ ద కామన్ బైల్ డక్ట్ ఫార్మ్ ఫ్రమ్ ద లివర్. ఈ లివర్ నుంచి వచ్చే బైల్ డక్ట్ ఇలా జాయిన్ అవుతుంది ప్యాన్క్రియాటిక్ డక్ట్ అన్నది. ఈ 2 జాయిన్ అయ్యి ఇక్కడ చూసారు కదా, ఇది బైల్ డక్ట్. నెక్స్ట్ ఈ ప్యాన్క్రియాటిక్ డక్ట్, దీన్ని డక్ట్ ఆఫ్ విర్సంగ్ అంటారు. ఈ 2 కలిసి హెప్టో ప్యాన్క్రియాటిక్ డక్ట్ని ఫామ్ చేస్తాయి. ఈ తర్వాత దీన్ని మేజర్ డియోడినల్ ప్యాప్లియా, ఇందాక చెప్పాను కదా ఓపెనింగ్ అని, అది ఇదే మేజర్ డియోడినల్ ప్యాప్లియా. దీన్ని కంట్రోల్ చేస్తూ ఒక స్పించర్ ఉంటుంది, దాన్ని స్పించర్ ఆఫ్ ఆడి అంటారు, లేదంటే స్పించర్ ఆఫ్ హెప్టో ప్యాన్క్రియాటిక్ యాంపుల్లా అంటారు. ఈ 2 డక్ట్స్ ఒకవైపు గాల్ బ్లాడర్ నుంచి వచ్చిన డక్ట్ బైల్ డక్ట్, నెక్స్ట్ ఈ డక్ట్ కలిసి హెప్టో ప్యాన్క్రియాటిక్ డక్ట్ ఫామ్ చేస్తాయి. ప్యాన్క్రియాస్ జ్యూస్, లివర్ నుంచి వచ్చిన బైల్ జ్యూస్ 2 కలిసి ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవుతాయి. ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్యాన్క్రియాటిక్ duct joins the common bile duct from the liver and gallbladder and enters the duodenum as dilated common duct called the hepatopancreatic duct or ampulla of Vater. ఇక్కడ కనిపిస్తుంది కదా ampulla of Vater, దాన్ని hepatopancreatic duct అని కూడా అంటారు. It opens on elevation of duodenal mucosa known as duodenal papilla. Duodenal papilla ఆ ఓపెనింగ్, డియోడెనమ్లో ఉన్న ఓపెనింగ్ నే duodenal papilla అంటారు. The passage of pancreatic juice and bile through the hepatopancreatic ampulla into small intestine is regulated by a mass of smooth muscle known as స్పించర్. మాస్ ఆఫ్ స్మూత్ మజిల్. మీకు స్పించర్ అంటే ముందు వీడియోస్లో చెప్పాను కదా, సర్క్యులర్ మజిల్, సర్క్యులర్ ఫామ్లో దేనైనా కంట్రోల్ చేయడానికి ఉన్నదాన్నే
స్పించర్ అంటారు. ఆఫ్ హెప్టో ప్యాన్క్రియాటిక్ డక్ట్ ఆఫ్ యాంపులా, దీన్నే స్పించర్ ఆఫ్ ఒడై అంటారు. ఇవి ఇక్కడ ఉన్నది కదా, ఇదే స్పించర్ ఆఫ్ ఒడై. మనకి ఇక్కడ క్రాస్ సెక్షన్ చేయడం వల్ల ఇలా కనిపిస్తుంది. మామూలుగా అయితే ఇలా సర్క్యులర్ ఫామ్లో ఉంటుంది. మనం అది స్పించర్ చూసామంటే ఇది ఆ సెక్రేషన్స్ అన్నవి ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవ్వాలో వద్దా అన్నదాన్ని కంట్రోల్ చేస్తుంది స్పించర్ ఆఫ్ ఒడై. యాక్సరీ డక్ట్ ఆఫ్ స్టెండరీ అంటారు. లీడ్స్ ఫ్రమ్ ది ప్యాన్క్రియాస్ అండ్ ఎంటీస్ ఇంటూ డియోడెనమ్ అబౌట్ 2.5 centimeters superior to the hepatopancreatic duct. ఇంకో డక్ట్ చెప్పాను కదా, ఇది డైరెక్ట్ ప్యాన్క్రియాటిక్ జ్యూస్నే ఇలా బైల్ జ్యూస్తో కలవకుండా రిలీజ్ అవుతుంది. దాన్నే డక్ట్ ఆఫ్ శానిటోరీ అంటారు. ఇది ఈ రెండు కలిసిన డక్ట్ ఉన్నది కదా హెప్టోపాన్క్రియాటిక్ డక్ట్, దానికి 2.5 centimeters పైన ఉంటుంది. మనం లాస్ట్ డయాగ్రామ్లో ఇది చూసాం. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ కింద ఇది రిలీజ్ అయింది కదా హెప్టోపాన్క్రియాటిక్ డక్ట్, దానిపైన ఇలా వస్తూ ఇక్కడ ఒకటి రిలీజ్ అయింది. ఇది 2 డక్ట్స్గా మారి దీన్నే యాక్సరీ డక్ట్ అంటారు. ఆ రెడ్ కలర్తో మార్క్ చేసి ఉన్నది కదా, దాన్ని యాక్సరీ డక్ట్ అంటారు. కింద ఉన్నదాన్ని హెప్టోపాన్క్రియాటిక్ డక్ట్. హిస్టాలజీ ఆఫ్ ప్యాన్క్రియాస్. ప్యాన్క్రియాస్ హిస్టాలజీ ఏంటో చూద్దాం. ద ప్యాన్క్రియాస్ ఈజ్ మేడప్ ఆఫ్ స్మాల్ క్లస్టర్స్ ఆఫ్ గ్రాన్యులర్ ఎపిథీలియం సెల్స్. అబౌట్ 99% ఆఫ్ క్లస్టర్స్ ఆర్ కాల్డ్ అసినీ సెల్స్. మనకి సెలవరీ గ్లాండ్లోని సెల్స్ని కూడా అసినీ సెల్స్ అని అంటారు. కాన్స్టిట్యూట్ ఎగ్జోక్రైన్ పార్ట్. అబౌట్ 99% ఆఫ్ క్లస్టర్స్ కాల్డ్ అసినీ. మనకు సెలవరీ గ్లాండ్లో ఉన్న సెల్స్ని కూడా అసినీ సెల్స్ అంటారు. కాన్స్టిట్యూట్ ది ఎగ్జోక్రైన్ పోర్షన్ ఆఫ్ ఆర్గన్. ఎగ్జోక్రైన్ పోర్షన్ అంటే ఇవి డక్ట్స్ ద్వారా రిలీజ్ చేసేదాన్ని ఎగ్జోక్రైన్ పోర్షన్ అంటారు. అలా కాకుండా డైరెక్ట్ బ్లడ్ వెజల్స్లోకి రిలీజ్ చేస్తే దాన్ని ఎండోక్రైన్ అంటారు. ప్యాన్క్రియాస్ హెట్రోక్రైన్ గ్లాండ్. హెట్రోక్రైన్ అంటే ఒకదానికన్నా ఎక్కువ. ఇప్పుడు ప్యాన్క్రియాస్ అండ్ హెట్రోక్రైన్ గ్లాండ్ అంటే హెట్రోక్రైన్ గ్లాండ్. ఈ హెట్రోక్రైన్ గ్లాండ్లో 2 types ఉంటాయి. హెట్రోక్రైన్ గ్లాండ్ అంటే 2 types ఆఫ్ ప్రొడక్ట్స్ని రిలీజ్ చేస్తుంది, ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్. రెండింటిని రిలీజ్ చేస్తుంది. మామూలుగా ఒక గ్లాండ్ అంటే ఎదర్ ఎగ్జోక్రైన్ అంటే ఎగ్జోక్రైన్ అయినా అయ్యి ఉండాలి, ఎండోక్రైన్ అయ్యి ఉండాలి. కానీ ప్యాన్క్రియాస్ మాత్రం బోత్ ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్. మనం ఇందులో ప్యాన్క్రియాస్ ఎగ్జోక్రైన్ పోర్షన్ గురించి తెలుసుకుంటాం. హిస్టాలజీ ఆఫ్ ప్యాన్క్రియాస్. మనం ఇందులో ప్యాన్క్రియాస్ ఎగ్జోక్రైన్ పోర్షన్ గురించి తెలుసుకుంటాం. ఎండోక్రైన్ పోర్షన్ గురించి మనం ఎండోక్రైన్ సిస్టమ్ వచ్చినప్పుడు తెలుసుకుంటాం. దాని నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఇన్సులిన్ అన్నీ. ద సెల్స్ విత్ అసినీ సెక్రియేటివ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ కాల్డ్ ప్యాన్క్రియాటిక్ జ్యూస్. అవి రిలీజ్ చేసినట్లనే ప్యాన్క్రియాటిక్ జ్యూస్ అంటారు. అసినీ సెల్స్, ఎగ్జోక్రైన్ సెల్స్ ఉన్నాయి కదా అసినీ సెల్స్, వాటిని ప్యాన్క్రియాటిక్ జ్యూస్ అంటారు. ఈ డయాగ్రామ్లో మీకు తెలుస్తుంది. ద రిమైనింగ్ 1%, 99% ఎగ్జోక్రైన్ అసినీ సెల్స్ ఉన్నాయని చెప్పాను కదా, మా రిమైనింగ్ 1% ప్యాన్క్రియాటిక్ ఐలెట్స్ అంటారు. ఐలెట్స్ ఆఫ్ లంగర్హెన్స్. లంగర్హెన్స్ అనే సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశాడు, అందుకే వీటిని ఐలెట్స్ ఆఫ్ లంగర్హెన్స్ అంటారు. ఈ ఐలెట్స్ ఆఫ్ లంగర్హెన్స్లోని ఈ సెల్స్ అన్న ప్రెజెంట్ అయి ఉంటాయి. ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్. ఈ సెల్స్ ఫంక్షన్ వీటిలన్నిటి గురించి మన ఎండోక్రైన్ సిస్టమ్ చదువుకునేటప్పుడు తెలుసుకుంటాం. దీ సెల్స్ సెక్రెట్ ద హార్మోన్స్ గ్లూకగాన్, ఇన్సులిన్, సోమటోస్టాటిన్. ఈ సెల్స్ అనేవి హార్మోన్స్ సెక్రెట్ చేస్తాయి, గ్లూకగాన్, ఇన్సులిన్, సోమటోస్టాటిన్ అండ్ ప్యాన్క్రియాటిక్ పాలిపెప్టైడ్. ఈ హార్మోన్స్ ఇన్సులిన్, సోమటోస్టాటిన్ వీటి ఫంక్షన్స్ కూడా మనం అప్పుడే తెలుసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి మన అసినీ సెల్స్ ఫంక్షన్స్ ఏంటి, అవి రిలీజ్ చేసే వాటి గురించి తెలుసుకుంటాం. ఈ అసినీ సెల్స్ అనేవి అమలైజ్ ఇంకా మెనీ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. అసినీ సెల్స్ డైజెషన్, ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్లోని మనం వీటి గురించి తెలుసుకుంటాం. ఈ అసినీ సెల్స్ ఏం చేస్తాయి వాటిలన్నిటి గురించి. లివర్. ద లివర్ ఈజ్ హెవియెస్ట్ గ్లాండ్ ఆఫ్ ద బాడీ, వేయింగ్ అబౌట్ 1.4 kg ఇన్ అన్ యావరేజ్ అడల్ట్. ఒక అడల్ట్లోని 1.4 kg లివరే ప్రెజెంట్ అయి ఉంటుంది. లివర్ అన్నది మన బాడీలో హెవియెస్ట్ గ్లాండ్ ఆఫ్ ఆల్ ఆర్గన్స్ ఆఫ్ ద బాడీ. ఇట్ ఈస్ సెకండ్ ఓన్లీ ద స్కిన్ ఇన్ సైజ్. మొత్తం అన్ని ఆర్గన్స్లోని అన్నిటికన్నా పెద్దది స్కిన్ ఫస్ట్ ప్లేస్, తర్వాత లివర్. ద లివర్ ఈజ్ ఇన్ఫీరియర్ టు ది డయాఫ్రమ్ అండ్ ఆక్యుపైస్ మోస్ట్ ఆఫ్ ద రైట్ హైపోకాండ్రిక్ అండ్ పార్ట్ ఆఫ్ ఎపిగాస్ట్రిక్ రీజియన్స్ ఆఫ్ ది అబ్డామినల్ పెల్విక్ క్యావిటీ. లివర్ అన్నది మనకి ఇలా డయాఫ్రమ్ ప్రెజెంట్ అయి ఉన్నది అనుకోండి, రిబ్స్ ఇలా ఉంటాయా, రిబ్స్ ప్రెజెంట్ అయిన తర్వాత ఈ కింద ఇలా డయాఫ్రమ్ ప్రెజెంట్ అయి ఉంటుంది. డయాఫ్రమ్ అన్నది మనకి రెస్పిరేషన్లో యూజ్ అవుతుంది. దాని కింద ఇలా మేజర్ పోర్షన్ లివర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇటువైపు పార్ట్లో ఇలా స్టమక్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది, ఇలా స్మాల్ ఇంటెస్టైన్. ఈ లివర్ అనేది మేజర్ రైట్ పోర్షన్ని ఈ లివర్ ఆక్యుపై చేస్తుంది. ద లివర్ ఈజ్ ఇన్ఫీరియర్ టు డయాఫ్రమ్ అండ్ ఆక్యుపైస్ రైట్ మోర్ పోర్షన్.
నెక్స్ట్ గాల్ బ్లాడర్. ఈ గాల్ బ్లాడర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ద గాల్ బ్లాడర్ ఈజ్ పియర్ షేప్డ్ సాక్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ డిప్రెషన్ ఆఫ్ ది పాస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ లివర్ డిప్రెషన్లో ఈ గాల్ బ్లాడర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ 7 to 10 centimeters లాంగ్ అండ్ టిపికల్లీ హ్యాంగ్స్ ఫ్రమ్ ది యాంటీరియర్ ఇన్ఫీరియర్ మార్జిన్ ఆఫ్ ది లివర్. ఇది లివర్ కింద గ్రీన్ కలర్లో ఇలా ప్రెజెంట్ అయి ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ ఫంక్షన్ ఏంటంటే లివర్ నుంచి బైల్ జ్యూస్ అన్నది వస్తుంది. ఈ వచ్చిన బైల్ జ్యూస్ని వాటర్ రిమూవ్ చేసి కాన్సన్ట్రేట్ చేయడమే ఈ గాల్ బ్లాడర్ పని. ఈ లివర్ ఫస్ట్ బైల్ జ్యూస్ని సెక్రేట్ చేస్తుంది. అది గాల్ బ్లాడర్లో స్టోర్ అయి ఉంటుంది. యాజ్ ఇట్ రిమైన్స్ ఇన్ ద గాల్ బ్లాడర్ బైల్ బికమ్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్. నెక్స్ట్ థర్డ్ పార్ట్లోని ద రిలీజ్ ఆఫ్ CCK కోలియోసిస్టోకైనిన్ డియోడెనమ్ రిలీజ్ చేస్తుంది కోలియోసిస్టోకైనిన్ని. ఈ కోలియోసిస్టోకైనిన్ అన్నది బ్లడ్ వెజల్స్తో ట్రావెల్ అయ్యి డైలేషన్ ఆఫ్ హెప్టోపాన్క్రియాటిక్ స్పించర్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ గాల్ బ్లాడర్. దిస్ సజెక్ట్స్ బైల్ ఇంటూ డియోడెనమ్ త్రూ డియోడెనల్ యాంపుల్లా. ఈ కోలియోసిస్టోకైనిన్ CCK ఉన్నది కదా, ఇది డియోడెనమ్ నుంచి రిలీజ్ అయ్యి ఇలా ప్యాన్క్రియాస్ మీద యాక్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ స్పించర్ ఉన్నది కదా, స్పించర్ ఆఫ్ ఒడై, ఈ రెండు కలిసి ఫామ్ చేస్తుంది కదా. ఈ స్పించర్ ఆఫ్ ఒడై మీద ఈ రెండు కోలియోసిస్టోకైనిన్ అన్నది అలా బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి అప్పుడు ఈ గాల్ బ్లాడర్ అన్నది కాంట్రాక్షన్స్ చేసుకుంటుంది. కాంట్రాక్షన్స్ అంటే ఇలాగ బిగుసుకోవడం. సో దట్ ఆ బైల్ జ్యూస్ అన్నది ఆ డక్ట్స్ ద్వారా డియోడెనమ్లోకి రిలీజ్ అవుతుంది. స్పించర్ ఆఫ్ ఒడై కూడా ఓపెన్ అవుతుంది. ఇన్ ద ల్యూమన్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ట్ బైల్ సాల్ట్స్ బ్రేక్ ద లిపిడ్ డ్రాప్లెట్స్ అపార్ట్ బై అమల్షన్. మనం ఈ ఫోర్త్ పార్ట్ అన్నది ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్లో తెలుసుకుంటాం. లివర్ అండ్ గాల్ బ్లాడర్. ద లివర్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ కవర్డ్ బై విజరల్ పెరిటోనియం. 2 types ఆఫ్ పెరిటోనియం, విజరల్ పెరిటోనియం అండ్ పెరైటల్ పెరిటోనియం. విజరల్ పెరిటోనియం అంటే విజరల్ ఆర్గన్స్, ఇన్నర్ ఆర్గన్స్ని కవర్ చేస్తుంది. పెరైటల్ పెరిటోనియం అంటే అవుటర్ సైడ్ కవర్ చేస్తుంది. కంప్లీట్లీ కవర్డ్ బై డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ లేయర్ that lies deep to the peritoneum. The liver is almost completely covered by visceral peritoneum. Visceral peritoneum అనే లేయర్ లివర్ని కవర్ చేస్తుంది and is completely covered by dense irregular connective tissue layer that lies deep to the peritoneum. ఈ సింపుల్గా విజరల్ పెరిటోనియం కవర్ చేస్తుంది అని చెప్తుంది. డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. ఈ కనెక్టివ్ టిష్యూస్ గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను, అందులో మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. That lies deep into the peritoneum. The liver is divided into 2 principal lobes. Liver అన్నది 2 lobesగా డివైడ్ అయి ఉంటుంది. రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్. ఈ లార్జర్ రైట్ లోబ్ అండ్ స్మాలర్ లెఫ్ట్ లోబ్ బై ఫాల్సిఫోరం లిగమెంట్. ఈ లిగమెంట్ ఉంది కదా, ఇదే ఫాల్సిఫోరం లిగమెంట్. ఈ లిగమెంట్ ద్వారా లివర్ అన్నది 2 lobesగా డివైడ్ అవుతుంది, రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్. ఏ ఫోల్డ్ ఆఫ్ మీసెంట్రీ ఈజ్ ప్రెజెంట్. ఏ ఫోల్డ్ ఆఫ్ మీసెంట్రీ అన్నది ప్రెజెంట్ అయి ఉంటుంది ఇది ఇక్కడ ఈ పార్ట్లోని. అవును, లివర్ గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మన హ్యూమన్ బాడీలోని మోస్ట్ రీజనరేటింగ్ పవర్, అన్నిటికన్నా ఎక్కువ రీజనరేటింగ్ పవర్ అంటే దాన్ని ఎంత డ్యామేజ్ చేసినా మళ్ళీ దాని కెపాసిటీతో అది రీజనరేట్ చేసుకునే దాన్ని రీజనరేషన్ అంటారు. అంటే దానికి ఎంత డ్యామేజ్ అయినా మళ్ళీ దాన్ని అది రీజనరేట్ చేసుకోగలదు. లివర్ మన బాడీలో 85% డ్యామేజ్ అయినా లివర్ దాన్ని అది రీజనరేట్ చేసుకోగలదు. మళ్ళీ మొత్తం లివర్ అనేది వితిన్ 1 week లోపే మొత్తం లివర్ అనేది మళ్ళీ ఫామ్ అయిపోతుంది. లివర్ అనేది అందుకే మోస్ట్ రీజనరేటింగ్ ఆర్గన్. మనం ఎప్పుడైనా లివర్ డొనేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా రిలేటివ్స్కి వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయితే లివర్ డొనేట్ చేయడానికి అంటే లివర్ డొనేట్ చేసేటప్పుడు కొంచెం లివరే తీసుకుంటారు. ఆ చిన్న పార్ట్ లివర్ అన్నది మొత్తం రిమైనింగ్ లివర్ని ఫామ్ చేసేస్తుంది. మన కిడ్నీలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన కిడ్నీలో స్టోన్స్ వచ్చినట్టు గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ వస్తాయి. కిడ్నీలోని కాల్షియం అయాన్స్ అక్యూములేట్ అయిపోవడం వల్ల స్టోన్స్ అన్న ఫామ్ అవుతాయి. గాల్ బ్లాడర్లో కూడా సేమ్ అంతే. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్నవి చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. లివర్ ఈజ్ కవర్డ్ బై గ్లిసన్స్ క్యాప్సూల్. ఇందాక చెప్పాను కదా, గ్లిసన్స్ క్యాప్సూల్ పెరిటోనియం ఉన్నది కదా, దాన్ని గ్లిసన్స్ క్యాప్సూల్ అంటారు. ద పార్ట్ ఆఫ్ గాల్ బ్లాడర్ ఇంక్లూడ్స్ బ్రాడ్ ఫండస్ విచ్ ప్రొటెక్ట్స్ ఇన్ఫీరియర్లీ బియాండ్ ది ఇన్ఫీరియర్ బ్రాడ్ ఆఫ్ ది లివర్, ద బాడీ, ద సెంట్రల్ పోర్షన్ అండ్ నెక్. ఇది గాల్ బ్లాడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంక్లూడ్ బ్రాడ్ ఫండస్ అంటే బిగ్ ఫండస్ షేప్లో ఉంటుంది. పియర్ షేప్ ఇందాక చూసాం కదా, లావుగా గ్రీన్ కలర్ పార్ట్ అలా బ్రాడ్గా ఉంటుంది. విచ్ ప్రొజెక్ట్ ఇన్ఫీరియర్లీ బియాండ్ ది ఇన్ఫీరియర్ బార్డర్ ఆఫ్ ది లివర్. ఇన్ఫీరియర్ బార్డర్ అంటే కింద బార్డర్, లివర్ కింద ఈ గాల్ బ్లాడర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. మనం ఇందాక డయాగ్రామ్లో ఆ పొజిషన్, ఆ ప్యాంక్రియాస్ ఎలా ఉందో ఇక్కడ అలాగే ఎక్స్ప్లెయిన్ చేసేది. ద బాడీ, ద సెంట్రల్ పోర్షన్ అండ్ నెక్ చూసాం కదా, ఇది ఎలా ఉంది బాడీ అన్నది, నెక్ అన్నది ప్రెజెంట్ అయి ఉంటుంది. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది. నెక్స్ట్ హిస్టాలజీ ఆఫ్ లివర్ హిస్టాలజీ.
ఫస్ట్ మనం రైట్ లోబ్ నుంచి ఒక సెల్ తీసుకున్నాం అనుకో, లివర్లో ఉన్న ఒక్కొక్క సెల్ని హెప్టోసైట్ అంటారు. ఇంకా ఈ లోబ్యూల్స్ ఉంటాయి కదా, రైట్ లోబ్ లెఫ్ట్ లోబ్, దీన్ని హెపాటిక్ లోబ్యూల్స్ అంటారు. ఎందుకంటే ఈ సెల్స్ని హెపాటిక్ సెల్స్ అంటారు కాబట్టి. దీన్ని హెపాటిక్ సైనోసోయిడల్ వీన్స్ అంటారు. బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతాయి. ఈ మధ్యలో సెంట్రల్ వీన్ అన్నది ప్రెజెంట్ అయి ఉంటుంది బ్లడ్ తీసుకెళ్ళడానికి వాటి. ఇంకా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సెల్ వచ్చి కుఫర్ సెల్. ఇక్కడ చూసారు కదా, స్టెల్లైట్ రెటిక్యులో ఎండోథీలియల్ సెల్ అని రాశారు కదా, దాన్ని కుఫర్ సెల్స్ అంటారు. ఇవి లివర్లో కేవలం మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అయినా ఈ డిఫెన్స్ మెకానిజానికి పనిచేస్తాయి. అంటే మన లివర్లోకి ఏది ఎంటర్ అయినా సరే వాటిని కిల్ చేయడానికి ఇవి ఉంటాయి. మన లివర్లో ఒక్కొక్క సెల్ని తీసి చూస్తే ఆ సెల్ని మళ్ళీ జూమ్ చేసి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఈ సెల్ని కాదు, ఈ లోబ్యూల్. ఈ ఒక్కదాన్ని హెపాటిక్ లోబ్యూల్స్ అంటారు, లేదంటే హెప్టోసైట్. ఓకే, దీన్నే హెపాటిక్ లోబ్యూల్ అనేది లివర్ యొక్క ఫంక్షనింగ్ యూనిట్. ఈ హెపాటిక్ లోబ్యూల్ లోపల హెపాటిక్ సెల్స్ అన్నవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ సెల్స్ అన్నవి ఏం చేస్తాయి అంటే బైల్ జ్యూస్ని ప్రిపేర్ చేస్తాయి. ఈ బైల్ జ్యూస్ అన్నది మనకి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ చనిపోయిన సెల్స్ ఉంటాయి కదా, ఆర్బీసీ లైఫ్ స్పాన్ 120 days. ఈ 120 days అయిపోయిన తర్వాత ఆర్బీసీ అవి చనిపోతాయి కదా. మెయిన్లీ ఎక్కువ స్ప్లీన్లో చనిపోతాయి ఆర్బీసీని, అందుకే స్ప్లీన్ని గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అంటారు. కొన్ని లివర్లో చనిపోతాయి. ఈ లివర్లో చనిపోయిన ఆర్బీసీతోనే బైల్ జ్యూస్ని లివర్ ప్రిపేర్ చేస్తుంది. బైల్ జ్యూస్లో ఉండేవి బైల్ రూబిన్, బైల్ వర్దిన్. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలోని ఫిజియాలజీ ఆఫ్ డైజెషన్లో తెలుసుకుంటాం. సో వీడియో ఎందుకు వస్తుంది, వీడియో నచ్చితే లైక్ చేయండి, లేదంటే డిస్లైక్ చేయండి. కామెంట్ చేసి చెప్పండి. మీరు డిస్లైక్ చేసినా పర్లేదు, కానీ తెలుస్తుంది నాకు వీడియో ఇంకా బాగా చేయాలి ఇవన్నీ అనేసి. చూసిన వాళ్ళు గ్యారంటీ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ప్రతి కామెంట్ నేను మ్యాక్సిమం చదవడానికి ట్రై చేస్తాను. ఇంకా టాపిక్స్ ఏమైనా కావాలనుకుంటే నాకు సజెస్ట్ చేయండి, ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ. నెక్స్ట్ ఇది చాలామందికి యూజ్ అవుతుంది ఈ వీడియో, షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంతే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.